హౌ టు ఇంటిగ్రేట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఈ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రాండ్లో 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ఈ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎప్పుడైతే ఇంటిగ్రాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇమీడియట్గా మనకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలనే ఐడియా రావాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఏంటి? మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి ఇంటిగ్రాండ్లో. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్ని ఎలా డిసైడ్ చేయాలి? దానికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది, దాన్నే హైలైట్ రూల్ అంటాం. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జిబ్రిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఏ ఫంక్షన్స్ ఇచ్చారు ఇంటిగ్రాండ్లో? ఆల్జిబ్రిక్ ఇచ్చారు, ఎక్స్పోనెన్షియల్ ఇచ్చారు. ఈ 2 ఫంక్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ ఏది వస్తుంది? ఆల్జిబ్రిక్ ఫంక్షన్. దాన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి. సెకండ్ వచ్చే దాన్ని సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్లో ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్, దీన్ని ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటున్నాం, దీన్ని సెకండ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. పైన ఉండే ఫార్ములాలు అప్లై చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అంటే ఎక్స్ డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఇది ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. So this is x e power x minus integration of e power x dx. అంటే ఇది x e power x minus integration of e power x. సో ప్లస్ c. అంటే ఇది e power x కామన్ తీస్తే x minus 1 into e power x plus c. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x e power x dx is equal to x minus 1 into e power x plus c.